కలెక్టర్ ఆవరణలో చూస్తున్నాం. అయితే మొత్తంగా అయితే రైతు అఖిల భారత రైతు సంఘం తరఫున అయితే ఇక్కడ ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయంలో అయితే ర్యాలీ చెప్పండి సార్. ప్రియమైన కామ్రేడ్స్, రాజులు మారిన రాజరికం మారలేదు. ఈరోజు రైతాంగం యూరియా కోసం అనేకమైన బాధలు ఇబ్బందులు సీరియల్లో ఉంటూ మరి ఇబ్బందులు పడుతుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే కనీసం ఈ రైతాంగం ఇంత ఇబ్బందులు ఈ బాధలు పడుతుంటే కనీసం యూరియా కట్ట కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అంటే ఈ యొక్క ప్రభుత్వం ఆల్చి విధానం రైతాంగం మీద ఉక్కుపాదం మోపుతుంది. అందుకే ఈ యొక్క ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇకనైనా మరి రైతాంగం మీద కనీసం రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతాంగాన్ని ఆదుకొని యూరియా కట్టను మరి సకాలంలో అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పమ్మా పరిస్థితి ఈరోజు రైతులకు యూరియా కొరత చాలా ఉంది. అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా మేము యూరియా ఇస్తున్నాం, యూరియా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతవరకు యూరియా వచ్చేది లేదు. ఎకరానికి 1 కట్ట 2 కట్టలు మంది యూరియా ఇస్తా అని చెప్పేసి అంటారు. అయినా రైతులకు 1 కట్ట 2 కట్ట సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఇదేంటి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన పోలీసులతోటి లాఠీ చార్జ్ చేసి ఆడోళ్ళను చూడకుండా, పిల్లలను చూడకుండా కూడా విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేసి జైళ్లలో పెట్టే పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈ రోజున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్జెంటుగా రైతులకు యూరియా అందించాలని చెప్పేసి మా అఖిల భారత రైతు కూలీ సంఘం, మహిళా సంఘం, రైతు కూలీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు గ్రామానికి అయితే మాకు వచ్చేసి యూరియా సరిపడా అందట్లేదు. అంటే 1 కట్ట కూడా సరిగా అందట్లేదు. అది అందిన వాళ్ళకి అందుతుంది, అన్న వాళ్ళకి అందట్లేదు. రోజు రోజు కాపలా వచ్చి తిరిగిపోతున్నాం. ఇప్పుడు మొక్కజొన్న చేనులు బాగా తీసులు తలందరూ మీద ఉన్నాయి. యూరియా వేయకపోతే జన్నులు కావు, పంట నష్టం కాబట్టి మాకు యూరియా ఖచ్చితంగా అందించాలని. మొత్తంగా మొక్కజొన్న ఎకరాలు ఇచ్చారు, మీకు యూరియా ఎన్ని కట్టలు అవసరం? మాకు 10 కట్టలు అంటే ఎక్కువ పంట ఎక్కువ పొలం ఆ పేరు బంగపల్లి వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలీ సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధానంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యూరియా కొరత బాగా ఉంది. అయితే ఇక్కడ యూరియాను చాలామంది బ్లాక్ మార్కెట్స్ కానీ చీకటి వ్యాపారస్తులు ఉన్న కుట్టుపాటు యూరియాలు ఓనర్లు నిర్వహిస్తూ రాత్రి వాళ్ళు అయిన వాళ్ళకి అయిన చాటుమాటుగా కొంతమంది రాజకీయ నాయకులు దొంగతనంగా సిఫారసు చేస్తారు. అధికారులు కూడా వాళ్ళ సిఫారసు తలవుకి వాళ్ళు అయిన వాళ్ళకే ఉన్న కొద్దిపాటి యూరియాను కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మిగతా రైతాంగానికి ఇవ్వడం లేదు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది, యూరియా లేదు, రేపు తెప్పిస్తాం, మాపు తెప్పిస్తాం అని చెప్పి ప్రకటనలతో చేతులు తెప్పుకుంటుంది తప్ప చిత్తశుద్ధిని కనపరిచి యూరియాను తీసుకురావట్లేదు. కావున తక్షణమే యూరియాను దిగుమతి చేసుకొని రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలి. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత ఉందో మనకు తెలియదు. మనతో పాటు ఉద్యమాలు చేసినట్టుగా నటిస్తున్నారు. కానీ వచ్చిన యూరియాను కూడా అక్కడ ఉన్నటువంటి అధికార గణం, ఇటు అధికారులు ప్లస్ వాళ్ళ అధికార పార్టీ గణం కలిసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకే యూరియాను సరఫరా చేస్తున్నారు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అట్లానే సరిపోని యూరియాను దిగుమతి చేసుకొని అందరికి ఎలాంటి పరిమితులు కండిషన్స్ లేకుండా ఏంటో ధరలు పెడుతున్నారు. యూరియా కోసమేనా ఇంకా నేతలు ఉన్నారు, మరి సంబంధించి
పరిస్థితి ఏం సార్ మీరు ఎలా నా పేరు ఎస్కే మదారు, సిపిఎంఎల్ లోడెన్నపట్టి జిల్లా నాయకుడు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు మిగతా ప్రాంతాల్లో ముందుగానే వచ్చాయి. కానీ రైతులు వ్యవసాయం చేసుకున్నటువంటి క్రమంలో ఈనాటికి కూడా యూరియా సరఫరా సరిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ బ్లాక్ మార్కెట్లో చేసి బడా వ్యాపారస్తులకు కార్పొరేట్ వాళ్ళకు అనుకూలంగా ఇలా యూరియాను మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ చేసేసి వాళ్ళ అధిక రేట్లకు ఒక్కొక్క యూరియా కట్ట 1000 నుంచి 1200 రూపాయలకు కూడా అమ్ముతున్నట్టుగా మా దృష్టికి వస్తూ ఉంది. ఇవాళ చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చెప్పులతో లైన్లు పెట్టేసి ఇవాళ రోజుల తరబడి యూరియా కోసం తరబడుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకం మీదెత్తినట్టుగా ఉండి రైతులను ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి స్థితిలో ఇవాళ కనపడతలేదు. ఇవాళ చూసుకుంటే మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే రైతులు మొత్తం కూడా చాలా ఆందోళన చేస్తున్నటువంటి స్థితి ఉంది. యూరియా కట్టల కోసం వచ్చి లైన్లో ఉండి తన హార్ట్ అటాక్ వచ్చి గుండెపోటుతో చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. కనీసం ఈనాటి కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రజల కోసమే పనిచేస్తున్నాం, రైతే రాదని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ చాలా సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్న స్థితి ఉంది. కాబట్టి వెంటనే రైతులకు యూరియా సరఫరా చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి ఇక్కడ మొత్తంగా చూస్తే రైతులే రాజు అని చెప్పి గద్దెకెక్కిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్న పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే యూరియా కొరత అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాల్లో సంబంధించిన సొసైటీలో అక్కడ పోయి పారులు తీరుస్తున్న పరిస్థితి. వాళ్ళ చెప్పులు అక్కడ పెట్టేసి పక్కన కూర్చొని గంటలు కాదు రోజులు గడిచిపోతున్న యూరియా అనేది దొరకకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది చనిపోయారు. దాంతోపాటు యూరియా ఈ కురివి నుంచి పోతే డోర్నకల్ దొరుకుతున్నాయి. డోర్నకల్కి వెళ్తే బండి మీద ఆ యొక్క ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క రైతుకి వెనుక నుంచి కారు పీపర్లు పక్కన పడి మరణించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం ఏంటంటే కేంద్రం సంబంధించిన యూరియా కొరతలో విఫలమైంది అని దీన్ని బట్టి కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ కొరత అయితే కనుక దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముందైతే ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. T9 సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఇవ్వాలి సకాలంలో రైతులకు యూరియాను, సకాలంలో రైతులకు యూరియాను, సిగ్గు రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకపోవడం, సిగ్గు రైతులకు సకాలంలో యూరియా